కథ పేరు సౌందర్యాన్వేషణ. కథ రచయిత బుచ్చిబాబు. ఈ కథని 2009-11 బుచ్చిబాబు కథలులో ప్రచురితం చేశారు. సౌందర్యాన్వేషణ. ఇంట్లోకి సరుకులు తెద్దామని బజారుకు బయలుదేరాడు పరంధామయ్య. కాస్త చల్లబడిన తర్వాత వెళతానన్నాడు. కాదు, వెంటనే వెళ్ళమంది ఆయన భార్య పార్వతమ్మ. ఎందుకు అతనికి వెళ్లాలనే ఉంది, కాని భార్య తొందరగా వెళ్ళమంది కాబట్టి కొంచెం ఆలస్యం చేయడంలో కాస్తంత తృప్తి. అదేం చిత్రమో, రకరకాలుగా మగాడు తన ఆధిక్యతను ప్రకటించుకుంటాడు కాబోలు అనుకున్నాడు వెడుతూ. సెలవు రోజు కోసం వారమంతా ఎదురు చూస్తూ తీరా వచ్చిన తర్వాత ఏమీ చెయ్యక వృధాగా గడిపేశామే అని బాధపడుతూ మళ్ళా పని ప్రవాహంలో కొట్టుకుపోయే మధ్యతరగతి వ్యక్తి పరంధామయ్య. సెలవు రోజున తన వ్యక్తిత్వానికి అనువైన పని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలో అతనికి తెలియదు. ఇంట్లో గడపడం మాత్రం కూడదు. తను, భార్య, ఇంకెవ్వరూ లేకుండా అలా షికారు తిరిగి, సినిమాకెళ్ళి, ఏ హోటల్లోనో భోజనం చేసి, పార్కులో పెళ్లినాటి సంఘటనలను స్మరించుకుని గేట్లు మూసేసి అందరూ ఇళ్లకెళ్ళిపోయిన తర్వాత గడ్డిలో ఆమె తొడ మీద తల ఆనించి పడుకొని ఏమీ మాట్లాడకుండా ఆకాశంలో నక్షత్రాలకేసి నిశ్చలంగా చూస్తూ విశ్వంలోని నిశ్చలత్వాన్ని తనలో నింపుకొని క్రొత్త సౌందర్యాన్ని, ఆనందాన్ని పొంది అనుకుంటాడు. అంతే. ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచనలు ఒక ప్రణాళిక స్వరూపం దాలుస్తాయి. ఆవిడతో ఉన్నప్పుడు వీటిల్లో ఏది ఆచరణ యోగ్యంగా కనపడదు. ఎందుకో క్రొత్త సౌందర్యం, అదే పేచి. వారి జీవితాల్లో ఆనందం, సౌందర్యం లేవు. శారీరక సౌందర్యం అంత ముఖ్యమైనది కాదంటారు. మరేదో శీలంలో సౌందర్యం అట, మనస్సులో ఉంటుందట. బాహ్య సౌందర్యం ఉంటేనే ఆ మిగతావి కూడా ఉంటాయి. అనాకారులైన కొందరు పెద్దలు సుందరాకారులు విర్రవీగుతోంటే చూసి ఓర్వలేక ఈ సిద్ధాంతం ప్రతిపాదించి అమాయక ప్రజపై రుద్దారు. ధనిక వర్గం రోగం కుదర్చాలని బీదతనంలో ఆనందాన్ని పొగిడిపారేయమని కవులను ప్రోత్సహించారు. సూది రంధ్రంలో ఒంటె దూరడం ఎంత కష్టమో, భాగ్యవంతుడు స్వర్గద్వారం గుండా దూరటం అంత కష్టం అంట. ఇదంతా వెనక. ఈ రోజుల్లో ఈ దగా అంతా బయటపడిపోయింది. ప్రతివాడికి తిండి, బట్ట, కొంప, విశ్రాంతి, భార్య, పిల్లలు కావాలి. నలుగురు కూడబలుక్కుని వాటాలు నిర్ణయించుకుంటే శాంతియుతంగా పరిష్కారమయ్యే పని ఇదంతా. నేటి దేశాలు ఈ పనికి పూనుకున్నాయి. సౌందర్యం ఎట్లా వస్తుంది? డబ్బుంటే ఏది పడితే అదే వస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు కనుక్కున్న నూతన పరికరాల ద్వారా అందాన్ని కూడా పొందవచ్చు. సినిమా తారలను చూడండి, కృత్రిమమైనవైన ఆకర్షణీయంగా ఉంటారా లేదా? ఉంటారు. తన అందం గురించి పరంధామికి బోలెడన్ని శంకలు. మగాడి అందం ఎవడికి కావాలి అనే తృప్తి పడే ఘటంగాడు. అందం స్త్రీది, తెలివి పురుషుడిది అనుకునే రోజులు వెళ్ళిపోయినాయి. ఇరువురు సమంగా ఎంచబడే రోజుల్లో తనలాగే స్త్రీ కూడా మొగాడు అందంగా ఉండాలని కాంక్షించటంలో ఆక్షేపణ ఉండనక్కర్లేదు. కొంచెం పొడుగాటి ముక్కు, కాస్తంత పొట్టిదిగా ఉంటే ఎంత బాగుండును. ఎన్నోసార్లు అద్దంలో ముక్కుని వేళ్లతో నొక్కిపట్టి పొట్టిదిగా చేసి చూసుకుని లోలోన సంతోషించేవాడు. పెదవులు కొంచెం వంకర. ఏ వంకర లేకుండా ఎవరి పెదవులు ఉండవు. దాన్ని వదిలేద్దాం. జుత్తు పాపిడ తిన్నగా రాదు. అన్నీ సుళ్లే. వెంట్రుకలు లేచి నిలబడతాయి. బ్రిలియం టైన్లు అవి రుద్ది నీళ్లు రాసి అదివితే ఓ 10 నిమిషాల పాటు అణిగిపడి ఉంటాయి. అంతే. మళ్ళా తడి ఆరగానే విశ్వంలోకి పయనించేసే రాకెట్ లాగా తిన్నగా పైకి నిలబడతాయి. దానికి ఏదో చెయ్యొచ్చు, చెయ్యాలి. విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ పాటికి కనిపెట్టే ఉంటారు ఏదో సాధనం. కానీ అది మన దేశం చేరుకుని నలుగురికి తెలిసి అందుబాటులోకి వచ్చేసరికి ఆ ఉన్న జుత్తు కాస్త ఊడిపోదని అనుకోవడం ఎట్లాగా? ఈ జుత్తు ఊడే జాడ్యానికి ఏదన్నా మందు కనుక్కున్నారా శాస్త్రజ్ఞులు? ఆ మధ్య ప్రపంచంలో పెద్ద డాక్టర్లు ఒక చోట సమావేశమై జుట్టు ఊడ్డానికి మందు లేదని తీర్మానించినట్లు పత్రికలో చదివి
బెంగ పెట్టుకున్నాడు పరంధామయ్య. కాఫీ హోటల్కు చేరుకున్నాడు. ఆలోచనలతో అతనికి దూరమే తెలియలేదు. హోటల్లో బల్ల ముందు కూర్చున్నంత వరకు అక్కడికి చేరుకున్నట్లే తెలియదు. టిఫిన్ తీసుకున్నాడు, టీ త్రాగాడు, మళ్ళా బయలుదేరాడు. తన మాట వదిలేద్దాం, పార్వతమ్మ అందం విషయం ఆలోచించు. ఆలోచించేటందుకేముంది, ఏమీ లేదు. ఆమె అందంగా ఉండదు. ఏ అవయవానిక అవయవం విడమర్చి పరిశీలిస్తే ఏ లోటు కనపడదు. నుదురు, జడ, మెడ, కళ్ళు, నోరు, చెక్కిళ్ళు, చెవుల మీద జుత్తు అన్నీ దేనికవి బాగానే ఉంటాయి. అన్నీ కలిపి మొత్తంగా చూడండి, ఏదో తిరకాసుంది. ఎందుకల్లా దగా చేసుకోవడం? విడివిడిగా ఏ అవయవము బాగుందనగలవా? కనుబొమ్మలకి ఆకారం లేదు. అర్ధచంద్రాకారం ఆకృతి కలిగి దట్టంగా నల్లగా స్ఫుటంగా ఉండాలి. అలా లేవు. ఆ ముక్కు కాస్తంత పొట్టిదనే ఒప్పుకోవాలి. వేళ్లతో ముందుకు లాగి చూసినప్పుడు ఆ తేడా తెలిసొచ్చేది. మళ్ళా ఎంతో అక్కర్లేదు సుమా అండి, కాస్తంత తన ముక్కులో పొడుగైన ఆ కాస్త భాగం కోసేసి ఆవిడ ముక్కు మొనకి అతికించి వేస్తే ఆహా ఎంత బాగుంటుంది. ఈ రకం ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెబుతూ ఉంటారు. కాస్తంత ముందుకొచ్చిన పళ్ళని ఊడగొట్టించి చక్కగా కొత్త పళ్ళని అమర్చుకుందుట ఒక సినిమా నటి. ధన్యురాలు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నట్లు? ఇంట్లో సరుకుల కోసం. ఏం సరుకులు? జ్ఞానాపకానికి వస్తున్నాయి. అవునవును, ఎక్కడెక్కడ దొరుకుతాయో కూడా తనకి తెలుసు. ముందు ఆ కొట్లో కడదాం. అదిగో ఆ సందు మలుపు తిరగగానే ఒకరి వెనుక ఒకరు వరుసగా నిలబడ్డ జనం. రోడ్డంతా కమ్మేశారు. ఓ ఏం జనం, ఏం జనం! ఇదనా ఊరేగింపు కాబోలు. వరుసగా క్యూలో నిలబడడం దేనికో. మన ప్రజలకి ఎంత డిసిప్లిన్! యువతల ప్రక్క మగాళ్ల క్యూ పర్లాంగు పొడుగు, అవతల ప్రక్క స్త్రీల క్యూ. ఈ జనం ఎందుకు నిలబడ్డారో, క్యూ చివరిలో ఏముందో, ఆ క్యూ యోధుల పరమావధి ఏమిటో, వీరు ఆరాధించే దైవం ఎవరు చెప్పమా? ఏ అబ్బాయి, ఏమిటిదంతా? సమాధానం చెప్పకుండా ఆ కుర్రాడు పరిగెత్తుకెళ్లి క్యూలో కూరుకుపోయాడు. పైన పేలి ఊబిలో కూరుకుపోయిన విమానంకు మల్లే. ఏమిటండి ఈ జనం అంతా? అవును, జనం అన్నాడాయన. అరడము వెళ్లి క్యూలో మునగడమును, ముక్కు మూసుకుని గ్రహణం నాడు సముద్ర స్నానం చేస్తూ మునిగినట్లు. భక్తుడు తనకెందుకు, తన దోవను తనుపోక? ఇందరు మనుషుల్ని వదిలి ఎలా వెళ్ళడం? వారి రహస్యాన్ని ఛేదించకుండా మానవుడు అడుగు ముందుకు వెయ్యలేడు. అదే మానవత్వం అంటే, తోటి మానవుడి రహస్యాన్ని పంచుకోవడం. ఏమండి, ఈ క్యూ దేనికండి? పరంధామైనే అడిగాడు ఓ పెద్ద మనిషి. అదే నేను అడుగుతుంటా, రండి వెడదాం అంటూ ఆ పెద్ద మనిషి క్యూ రంగభూమిపైకి దుమికాడు. అదొక రణరంగం లాంటిది. ముందు వాణ్ణి కొంచెంగా నెట్టాలి. తోపు సరి అయిన ఒత్తిడితో జరగాలి. జోరైందంటే పెడేల్మని చెంప మీద కొడతాడు. వెనకవాడి తోపిడిని తను తట్టుకోవాలి. వెనక్కి తిరిగి మందహాసం చెయ్యాలి. ముందాయన్ని చుట్ట నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల కోసం తడుముకుంటుంటే అగ్గిపుల్ల తను గీయాలి. లేకపోతే వీపు మీద లాల్చీకి లేని బూజుని దులపాలి. ముందు వ్యక్తి అంగుళం ముందుకెడితే యుగం గడిచినట్లే. క్యూ ప్రభావం సుడిగాలిలా పరంధామైన చుట్టేసింది. మానవ హృదయం దేన్నో ఆశించి రోదిస్తుంటే తాను చెవులు మూసుకోగలడా? ఆర్తనాదం వినబడటం లేదా? తోటి మానవుడు చిక్కులో ఉన్నాడు. క్యూలో పడిపోయాడు. క్యూ అనేది సంసారం కుళ్ళు లాంటిది. అది రొంపే ఒక మాయ, భ్రాంతి. అందులోంచి బయటపడే మార్గం చూసుకోమనే వేదాల ఘోష. క్యూ చివరిలో ఏముందబ్బాయ్? కుర్రాడు ఒగరుస్తున్నాడు. క్యూ సమరంలో గాయపడి వెనక్కి తిరిగొచ్చిన బాలవీరుడు. చంపి పారేశారండి. నిలబడు, కాళ్ళు మండుతున్నాయి. అడుగు, ఆ బొండు కాకులో ఉన్నాడు, ఆయన నెట్టి పారేశాడు. ఇట కామడగాడు. ఇంతకీ ఏమిటట? అందం అమ్ముతున్నారటండి అని బాలవీరుడు కుంటుకుంటూ నిష్క్రమించాడు. పరంధామయ్య పరధ్యాన్నం కట్టబెట్టి ఒక్క గంతేసి క్యూ చివరలో 4 అంగణాలు చోటు చేసుకుని స్థావరం ఏర్పరచుకున్నాడు. అమ్మయ్య, ఒక మజిలీ గడిచింది. మదీనా చేరాడు. మక్కాకి పోవాలి. వెనక మరో 10 గజాల పొడుగు
జనం గొలుసు కట్టేసుకున్నాడు. అందులో నిలబడు, కదలకు, అదే రాసి పెట్టాడు దైవం. ఓపిగ్గా నిలబడు, దైవం నిన్ను పరీక్షిస్తున్నాడు. సహనం స్త్రీ సొత్తా, మగాడిదిను, రుజువు చెయ్యి, నిలబడు. నిలబడ్డాడు పరంధామయ్య. కాసేపు ఈ కాలు, కాసేపు ఆ కాలు, ఆఖరికి 2 కాళ్ళును. చేతులను ఏం చేయడం, కట్టేసుకున్నాడు. కాసేపు భుజం పైన వేళ్లాడదీయడం, కొంచెం సేపు మెడ చుట్టూ ఉరి పోసుకోవడం. చేతులు పైకెత్తు, దించు, 2 చేతులు కట్టుకో. అదొక శిక్షణ, డ్రిల్లు, యోగాభ్యాసం, క్యూ ఆసనం అనొచ్చు. పరిసరాల పరామర్శ మిగుంచుకొని పరమావధిని గురించి ఆలోచించసాగాడు పరంధామయ్య. అందం అమ్ముతున్నారట, అందుకని ఇంత జనం. చిత్రం, తను ఇంతకు ముందు అందాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటా. కోయిన్సిడెన్స్ కి తెలుగు తెలియదు. జరగబోయే ఘట్టాలు నీడల్ని ప్రసరిస్తాయట. తమ సౌందర్యం గురించి ఆలోచించటం, సౌందర్యం లభ్యం కావడం ఎలా ఉందంటే సత్యాలలోకి గొప్పతనం, సత్యం సంభవం కావడమే లాగుంది. అందం అమ్ముతున్నారా? అందుకనే అంతమంది స్త్రీల క్యూ. అబ్బో, 2 ఫర్లాంగులు పొడుగు గల క్యూలో స్త్రీలు, బాలికలు, కన్యలు, యువతులు, నడి వయస్కులు, వృద్ధి నారీలు, అందరికీ అందం కావాలి కదా. అందం చర్మం అంతలోతే అనడానికి వీల్లేదు. అందం క్యూ అంత మందం గలది. క్యూలో కాలక్షేపం కాదు, నిజమే. ముందువాడి వెన్ని ఎంతసేపని చూడగలం? వ్యక్తిత్వం లేనిది, ఆకర్షణ పరిపూర్ణంగా లోపించినది ఏదయ్యా అంటే మనిషి వీపు, మొగాడి వీపు. ఎంతసేపని చూడ్డం? వెనక్కి తిరిగితే ఆసామి మీసాల మధ్య నలిగిన చుట్ట. అబ్బో, ఆయన కనుబొమ్మలు చూడు, అదొక పిల్లవాడివి. ఋషులు అడవిలో తపస్సు చేసుకుంటుంటే రాక్షసులు వారిని చావదన్ని తరిమి ఆశ్రమం ధ్వంసం చేసిన తర్వాత మిగిలిన అడవి లాంటిది. అందుకనే ఆడాళ్ళకి వేరే క్యూ పెట్టారు. బాగుంది. పౌరసత్వ బాధ్యతలు గుర్తెరింగిన ప్రజ ఏమీ తోచకపోతే స్త్రీలకే చూస్తూ కూర్చోవచ్చు. క్యూ చివరిలో అందం మాట ఎలా ఉన్నా వారి అందం చూసి అనుభూతి పొందితే తప్పేముంది? క్యూలో నిలబడిన తర్వాత ముందు వారిని వెనక వారిని ఈ క్యూ ఎందుకని అడిగే అధికారం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు చివరిదాకా అనుభవించి తనకు తనే సత్యం తెలుసుకొని హతం అవ్వాలి. అయినా అందం అమ్మడం ఏమిటో సరిగ్గా విన్నానా? సందేహం వచ్చింది పరంధామయ్యకి. అందం కాకపోతే ఇంకేమని ఉంటాడు ఆ బాలవీరుడు? అంగం, అండం, ఆలింగనం, అంబలి, అల్లం, అందం, అంధత్వం, అంకం, విజ్ఞాన సర్వస్వంలో ఆతో ప్రారంభమైన మాటల్ని స్మరించాడు. ఏదీ నప్పడం లేదు. అందమే ఖాయం. ఏమీ సందేహం లేదు. అందమే లేకపోతే ఇంతమంది స్త్రీలు, పురుషులు ఈ క్యూలో అవతరించరు. ఎందుకు కాకూడదు? ఈ మధ్య జర్మనీ, అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాల నుండి ఎందరెందరో ప్రముఖ విజ్ఞాన శాస్త్రజ్ఞులు వస్తున్నారు. అనేక పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు. ఆ మధ్య ఎవరో కళ్ళ డాక్టర్ వచ్చి ఏవో ఆపరేషన్లు చేసి దృష్టి ప్రసాదించాట. మరెక్కడో మరో సర్జన్ గారు చెవి ఆపరేషన్ చేసి చెముడు కుదిర్చి వెళ్ళాట. ఈయనెవరో అందాన్నిచ్చే మూలుకో పరికరమో తయారు చేసి అందజేస్తున్నాడు. అందం అమ్మడం ఏమిటి నా నెత్తి అంటే అందంగా చేసే పరికరాన్ని అమ్మడం అని వాక్యంలో ఏదో లోపించింది. శ్రీమద్రమారమణ గోవిందో హారి. క్యూలో అడుగు ముందుకు కదిలింది. వేడిలో వేడి మరో అడుగు నెట్టి జగద్రక్షక ఆపద్బాంధవ మరో 2 అడుగులు. అమెరికాలో క్యూలో కూర్చుని పేపర్ చదువుకునేందుకు కుర్చీలుంటాయట. క్యూ కోసం కొన్ని గ్రంథాలుంటాయట. నమలేటందుకు చూయింగ్ గమ్ తయారు చేసి అమ్ముతారట. ఎడంకాలు నొప్పి చేస్తే కుడి దవడ కిందకి ఫిరాయించి చప్పరించటం, కుడి కాలు నొప్పి చేస్తే ఎడమ వైపుకి ఫిరాయించి చప్పరించటం. సౌందర్యాన్వేషకుల ఆతృత పెరుగుతోంది. వెనక నుంచి ఒక ప్రవాహం తోసుకొచ్చి మరో 2 గజాలు ముందుకు కదిలారు. ఆ ముసలమ్మకు అందం ఎందుకు? వెంట్రుకలు నెరిసిపోయాయి, చర్మం ముడతలు పడింది. వార్ధక్యం చిత్రించే ఛాయాచిత్రాల పోటీలో ప్రథమ బహుమతి పొందే మొహం అవది. ఈ వార్ధక్యం, జాడ్యం, మృత్యువు ఇవన్నీ లేకుండా చేసే మార్గం కనుక్కునేటందుకే సిద్ధార్థుడు సంసారం త్యజించి
ఏదో చెట్టు కింద కూర్చుని ధ్యానం సాగించి బుద్ధుడుగా అవతరించాట. నిజంగా బుద్ధుడు సాగించినది సౌందర్యాన్వేషణే. అది సాధ్యం కాకపోయినప్పుడు వేరే లోపల అందం, నిర్వాణం, శాంతి అంటూ తత్వచింతనలో పడ్డాడు. హాలీవుడ్ లో తయారవుతున్న అందం పరికరాలు, మేకప్ మెటీరియల్స్ ఆ రోజుల్లో ఉంటే సిద్ధార్థుడు ఎంతవరకు సంసార పరిత్యజించేవాడో చెప్పలేం. కళ్ళ కింద ముడతలు, అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు, కంఠంలో గీతలు, వీటిలో దేన్నో ఒకదాన్ని సిద్ధార్థుడి సతీమణి నవ్వుతో అవహేళన చేసి ఉండాలి. లేక భార్యలో ఆయన ఏదో ఒక వార్ధక్య చిహ్నం గురించి తెలిసి ఉండాలి. లేక భార్యలో ఆయన ఏదో ఒక వార్ధక్య చిహ్నం గుర్తించి ఉండాలి. ఆమెను యవ్వనంలో బంధించి వెయ్యాలి అని తీర్మానించుకునే తపస్సు కొనసాగించాడు. అందుకనే తరతరాలుగా చిత్రకారులకు అభిమాన వస్తువయ్యాడు బుద్ధుడు. మరో 2 గజాల పురోగమనం, మరో 3. ప్రజ ఇంకా ఆగరు, తోసుకుపోతున్నారు. అందం ఆకలై ముందుకి నెట్టివేస్తోంది. ఏదో వాసన. ఏమిటి చెప్పమా? ఆ వాసనకి ఏవేవో జ్ఞాపకాలు. బందర నడిబజారులో కొలనులో ఖాళీ మిఠాయి పొట్లాలు పారేస్తే రేగిన వాసన. పట్నంలో వాన వెలిసిన తర్వాత తారు రోడ్డు మధ్య ఇనుప గొట్టం తలుపు తెరిచినప్పుడు లోపల నుంచి వచ్చే వాసన. అంతర్వేది తిరణాలలో రాత్రి మంట పెట్టిన చెత్త వాసన. అబ్బా, ఏ వాసనండి? ఒక భక్తుడి కంఠం. కలరా ఉండలా? ఏమో, గసగసాలు. అబ్బే, కర్పూరం దండలండి. చచ్చచా, కానే కాదు. మరి చమురు కంపు కాదు మహానుభావ, అతిగా కాగిన పాలకంపు ఆ హోటల్లోంచి. సరే సరే, ముందుకు నడవండి. మళ్ళా తోసుకుపోతున్నారు. ఒక్కసారిగా 10 గజాలు. అమ్మయ్యా! ఎదురుగా క్యూలో ఆవిడెవరు? ఎరుగున్న మొహంలా ఉందే. రమణయ్య గారి చెల్లెల. ఆవిడే చాలా అందమైంది. ఈ మధ్యనే భర్త కాలం చేశాడు. అంత అందమైన భార్యకు భర్తగా ఉండేందుకు తగనని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు? తీరా చేసి పనిపిల్ల సరే, ఇప్పుడదంతా ఎందుకు? ఆవిడకేం కావాలో ఇంకా అందంగా ఉండాలనా? ఎవరు చెప్పగలరు? తన ముందు చైనా గోడ చివర కనబడుతోంది. మనం తొయ్యకూడదు. వెనక ఎవడో తోస్తూ ఉంటే ఆ అదును చూసుకుని మరొక్క గట్టి తోపు. ఎవరికీ తెలియకుండా. కానీ ఇంకెంత? 2 గజాల దూరంలో శిఖరం. దైవం సాక్షాత్కారం. కొబ్బరికాయ కొట్టి పూజారి పళ్ళెంలో అణా ఉంచినట్లు ప్రతివాడు ఆ కిటికీ ముందు నిలబడటం, డబ్బు సమర్పించుకోవడం, వాడిచ్చిన ప్రసాదం కళ్ళకద్దుకొని పత్రి పూలు వగైరా మాదిరి బిల్లు చీటీ ఇస్తాడు. దాని చెవులో బదులు జేబులో ఉంచుకొని బయటపడ్డాం. అలా జరుగుతోంది. ఒక్కొక్క భక్తుడే దూరంగా వెళ్ళిపోతున్నాడు. వారి మొహాలలో శాంతి, ఆనందం తాండవిస్తున్నాయా? అందంతో నేత్రాలు మెరుస్తున్నాయా? అటు కేసి చూసేటందుకు వ్యవధి లేదు. ఇంకా ముందు ఇద్దరే ఉన్నారు. కదలవయ్యా! ఎవరో వెనుక నుంచి కదిలాడు పరంధామయ్య. సింహద్వారం చేరుకున్నాడు. ఎదురుగా గోడ, దానిలో ఓ కంత. దాని వెనక పరమాత్మ అందం అమ్మేవాడు. చెంపలు వేసుకో, హరహర శంభో, పాపాలన్నీ క్షమించు, అందం ప్రసాదించు, కళ్ళు మూసుకో, పరుసుతి, చిల్లర. పావలా అన్నాడు దైవం. ఇదిగోనండి. ఎందా? ఇంత పొట్లం ఏదో చేతిలో పెట్టాడు. కదిలో! కదిలాడు పరంధామయ్య పొట్లం గట్టిగా పట్టుకొని. అది విడిచేశాడా మళ్ళా మైలు వెనక్కి వెళ్లి క్యూలో నిలబడి మళ్ళా తంతంతా జరగాల్సిందే. మరో జన్మ ఎత్తడం లాంటిది. జన్మరాహిత్యం జరిగింది. బయటపడ్డాడు. మళ్ళా క్యూలో జన్మించనక్కర్లేదు. నడు. నడిచాడు. దూరంగా తొందరగా నడిచి వెళ్ళాడు. ప్రాణం కుదుట పడాలి. ముందు విశ్రాంతి కావాలి. దాహంగా ఉంది. చెమట్లు పోసాయి. మనుషుల వాసన చొక్కాలో ప్రవేశించింది. చేతిలో పొట్లం పెద్దదే. ఏదో వాసన. నడిచి నడిచి ఇందాక కాఫీ త్రాగిన హోటల్లోకి చేరుకున్నాడు. మొహాన నీళ్లు కొట్టుకున్నాడు. అద్దంలో మొహం చూసుకున్నాడు. అదే మొహం. వెనుకటదే. ఏ మార్పు లేదు. అనుకున్నంత వికృతమైన మొహం కాదు. అందులో కొంత అందం లేకపోలేదు. అదిగో
ఆ ముక్కుంది చూశారు. వేళ్లతో వెనక్కి నొక్కి పట్టి చూసుకున్నాడు. ఎవరో అద్దంలో అతని మొహం కేసి చూస్తున్నారు. పర్వాలేదు, ముక్కు చీదుతున్నట్లు అభినయించవచ్చు. అలా నొక్కి పడితే ఎంత బాగుండనుకున్నారు. పొట్లం విప్పాడు. అందులో అట్టపెట్టె. 6 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు. మూత తీశాడు. గుప్పున వాసన కొట్టింది. అందులో ఉన్నది ఇంగువ. దాన్ని వర్ణిస్తూ కాగితం ఉంది. అందం మార్కు ఇంగువనే ఎల్లప్పుడూ వాడండి. ఇంగువ పరిమళానికి పేరు పడ్డది. అందం మార్కు ఇంగువకి ఆ రకం వాసన లేదు. అంత మాత్రం చేత పరిమళం అసలే లేదని కాదు. సువాసన, నూతనమైన మూలికలు, అత్తరులు జోడించి సమకూర్చిన పరిమళం. భుజించిన మొన్నాడు కూడా దాని పరిమళం వదలదు. ఎంత బాగుంది, ఏమిటండి అని నలుగురు మిమ్మల్ని అడుగుతారు, అభినందిస్తారు. అప్పుడు మీరు నన్ను అభినందించకండి, అందం మార్కు ఇంగువని అభినందించండి అని చెప్పండి. దాన్ని మెచ్చుకుంటూ దేశంలో పెద్దలిచ్చిన అభినందన పత్రాలు మా కార్యాలయానికి వచ్చి స్వయంగా చూడొచ్చు. అందం మార్కు ఇంగువ మీ వంటకాలలో వాడితే మీ ఇల్లాలి పట్ల ప్రేమ, ఆదరణ పెరుగుతాయి. అన్యోన్యం ఎక్కువ అవుతుంది. ఆ అనుభవం మీ దాంపత్య జీవితానికి ఆనందాన్ని సమకూరుస్తుంది. అదే జీవితంలో అందం. అందుకనే దాన్ని అందం మార్కు ఇంగువ అంటారు. పండక్కి చీర కొనలేదు. ఆమె తమ్ముడికి ఉద్యోగం చూడలేదు. ఆవిడ మేనమామ ఉత్తరానికి జవాబు వ్రాయలేదు. మీరు కిరాణా కొట్టులో ఇవ్వవలసిన పైకాన్ని పేకాటలో ఖర్చు పెట్టి ఆలస్యంగా ఇంటికి వెళ్లి స్నేహితులతో సినిమాకెళ్ళానని అబద్ధవాడారు మీరు. ఆవిడ వేచి ఉంది. అట్లకాడ తీసింది నెత్తిన కొట్టడానికి. ఆవిడ కోపగృహంలో ఉందని తెలుసు మీకు. రాచిప్ప పగులుతుంది. కప్పు ప్లేటు గోడకు విసిరి కొడితే అవి కింద పడి ముక్కలై నాట్యం చేసి మధుర బృందగానం చేస్తాయి. అట్లాంటప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? దూరంగా నిలబడి గుప్పెట్లో పెట్టి కేసు చూపించి ఇదేమిటి చెప్పుకో అనండి. ఆవిడ చెప్పుకోలేదు. ఇంగువ అనకండి. కేవలం ఇంగువ అంటే అట్లకాడ మీ వైపు ప్రయాణం చేస్తుంది. అందుచేత అందం మార్కు ఇంగువ అనండి అని చూడండి. ఆవిడ అట్లకాడ నేల మీద వదిలేస్తుంది. ఆనందంతో ఆవిడ నేత్రాలు మెరుస్తాయి. పెదవులు వంకరి తిరిగి నవ్వు కోసం పెనుగులాడతాయి. ఆవిడ సౌందర్యమూర్తి ప్రేమరాశి మీ పాదదాసి అనురాగం వలకపోస్తూ మీ దగ్గరకు వస్తుంది. మీరెంత మంచివారండి, మిమ్మల్ని కాసేపు పొగడనివ్వండి. నన్ను పొగడకు, అందం మార్కు ఇంగువను పొగుడు అనండేం. పరంధామయ్య చాలా సేపటి వరకు తేరుకోలేదు. కాని తనొక్కడే కాడు, వేల మంది పురజనులలో తానొక్కడు. వాళ్ళందరూ చేసిన పనే తను చేశాడు. ఇందులో కించపడేటందుకేముంది? సరుకులు కొనుక్కుని మెల్లిగా ఇంటికి చేరుకునేటప్పటికి మరో గంట గడిచింది. ఇంటికి చేరుకున్నాడు. పార్వతమ్మ వంటింట్లో ఉంది. ఎంత ఆలస్యం అయిందే? ఏమీ లేదు. క్లబ్కి వెళ్ళారా? లేదు. మరి? మెల్లిగా నడుచుకుంటూ వచ్చాను. ఇదేమిటి ఈ పొట్లం? చూడు. ఇంగువా? ఆవిడ మొహంలో చిరునవ్వు లేదు. కోపంతో మొహం చిట్లించింది. అసంతృప్తిని ఒక్క చూపులో వ్యక్తం చెయ్యగల కళాజీవి ఆమె. ఇంత ఇంగువ తెచ్చుకుంటారా ఎవరైనా? అంతే ఇచ్చాడు వాడు. చిన్న పొట్లం అడగలేకపోయారా? చిన్న పొట్లం ఉంటుందని నాకు తెలీదు. ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయకండి అని పార్వతమ్మ వంటింట్లోకి వెళ్ళింది. అంత సులువుగా బయటపడినందుకు లోలోన సంతోషపడ్డాడు పరంధామయ్య. ఇదిగో చూడండి, నేను తీసుకొచ్చాను చిన్న పొట్లం అన్నదామె మరో చిన్న పొట్లాన్ని ప్రదర్శిస్తూ. నువ్వు ఆ క్యూలో నిలబడ్డావా? ఆహా, పనిపిల్ల చెప్పింది. ఇంగువ చవగ్గా అమ్ముతున్నారని, వాసన గట్టా ఉండదట, జనం ఎగబడుతున్నారట. ఇదేమిటో చూద్దామని దాన్ని తీసుకుని బయలుదేరాను. క్యూలో నించోవడం లేదు, ఏం లేదు. ఎలాగో నలుగురు మధ్య సందు చేసుకుని జ్వరబడి ఈ పొట్లం లాక్కొని వచ్చింది. ఈ చిన్న పొట్లం దానికిస్తాను, మీరు తెచ్చింది మనకుంటుంది. పార్వతమ్మ ఎంతవరకు నిజం చెప్పిందో పరంధామయ్యకు తెలుసు. తనెంత నిజం చెప్పాడో ఆమె కూడా అంతే. ఇది అన్యోన్యం కాక మరేమిటి?